హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజ మినీ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? అందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇది వచ్చేసి ఉగాది వ్లాగు. అలానే నెక్స్ట్ డే అమ్మమ్మ నేనైతే షాపింగ్కి వెళ్ళామండి. అది కూడా దీనిలోనే యాడ్ చేశాను, లాస్ట్ వరకు చూడండి. అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డైలీ 5-5:30 కల్లా లేస్తానండి. ఎప్పుడైనా బద్ధకంగా అనిపిస్తే 7:30, 7 ఆ టైంకి లెగుస్తాను. ఇంకా ఉదయాన్నే లేచిన తర్వాత బయట అయితే మొత్తం క్లీన్ చేసుకొని గుమ్మం వరకు ఇలా అలికి బియ్యం పిండితో ముగ్గు వేశానండి. ఇంటి ముందు మొత్తం అలికి వేద్దాం అనుకున్నాను. మెయిన్ ఎంట్రన్స్ అండి మాది నడవటానికి. నేను కష్టపడి వేసినంత టైం కూడా మా పిల్లలు లేస్తే ఉంచరండి. ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా, ముగ్గు పోతుంది. ఉగాది అంటే ఫస్ట్ మామిడి తోరణాలు, పాలు పొంగళ్ళు, ఉగాది పచ్చడి ఇదే కదండి. నేను నైటే తెచ్చేసి పెట్టుకున్నాను మామిడి ఆకులు. అవి కడిగేసి ఒక పక్కన పెట్టేసుకున్నానండి. ఇంక ఈలోపు అమ్మమ్మ అయితే పరమాన్నం చేస్తున్నారనమాట. అలాగే నా వీడియోస్ ఫస్ట్ నుంచి చూసే వరకు అయితే తెలుసండి, పండగ ఎప్పుడైనా ప్రసాదాలు అమ్మమ్మే చేస్తారు. పూజ దగ్గర నేనే చూసుకుంటానమాట. అంటే పూజ సామాన్లు క్లీన్ చేసుకోవడము, ఏమైనా పనులు ఉన్నా కానీ పూజవి అవి చూసుకుంటూ ఉంటానమాట. అమ్మమ్మేమో ప్రసాదాల ప్రిపరేషన్లో ఉంటారు. ఇంకా రెండు త్వరగా అవుతాయి కదండి, అలా మేనేజ్ చేసుకుంటూ ఉంటాము. అలాగే డబల్ టేప్ వాల్ హుక్స్ ఉంటాయి కదండి, అవి ఇలా పెట్టేసి చిన్నది తోరణంలాగా మా చిన్న పూజ రూమ్కి అయితే ఇలా పెట్టేసుకుంటున్నాను అనమాట మామిడి ఆకులతో. మరీ పెద్దవైనా కానీ నాకు దీపారాధన చేయడానికి ఇబ్బంది అవుతుంది. అందుకు చిన్న చిన్నవి చూసుకొని ఇలా పెట్టేసి వాటికి బొట్లు పెడుతున్నాను. ఉగాది రోజు మెయిన్ పంచాంగం వినడం అనేది. ఇక్కడ నేను పూజ చేసుకుంటూ అదే వింటున్నాను అనమాట. ఎవరి రాశి ఎలా ఉంది ఏంటి అని చెప్తున్నారు కదా, అవి వినుకుంటూ ఉన్నానండి. నార్మల్గా చెప్పాలంటే ఒక స్పీడ్ బ్రేకర్స్ లా అండి. మనకి ముందుగానే చెప్తే కొద్దిగా జాగ్రత్తగా ఉంటామని, అంతేకాని వారు చెప్పిందల్లే యాస్టీస్గా అదే జరుగుతుంది అనేం కాదండి. కొన్ని మనలో కంట్రోల్ చేసుకునేవి కూడా ఉంటాయి. ఇప్పుడు అది విన్నాము అంటే రేపు ఒకవేళ అదే సిచ్యువేషన్ వచ్చినా సరే ముందుగానే వస్తుంది కదా, పలానా విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి అని తెలుస్తుందని. మన ఆలోచనలు కానీ మనం చేసే పనులు కానీ జాగ్రత్తగా చేస్తాము. ఫస్ట్ అయితే తులసం దగ్గర పూజ కంప్లీట్ చేసుకున్నానండి. అలాగే ఉగాది రోజు మేము పెద్దలకు కూడా పెట్టుకుంటామండి. ఫస్ట్ పూజ ఇంట్లో ఇవన్నీ అయిపోయి దీపారాధన అనేది కొండెక్కిన తర్వాత మేము పితృదేవతలకి అంటే పెద్దలకైతే పెట్టుకుంటామండి. అలాగే ఇక్కడ వచ్చేసి నేను ఉగాది పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను. ఉగాది పచ్చడి ఒక్కొక్కరు ఒక్కో విధంగా కూడా చేస్తారు. అంటే కొంతమంది ఫ్రూట్స్ అన్నీ వేసేస్తారండి. నేను అలా ఏమేను, జస్ట్ షడ్రుచులు వాటి వరకే వేసి ఉగాది పచ్చడి అనేది చేస్తాను. చిన్నప్పుడైతే ఎవరింటికి వెళ్తే ఉగాది పచ్చడి పెడతారు అని భయం వేసేది. బనానా వేసిందంటే అసలు నచ్చేది కాదు నాకు. ఇప్పటికి కూడా అలా వేసినవి అయితే తినబుద్ధి అవ్వదండి నాకు. ఓన్లీ ఇలా షడ్రుచులు అయితే తింటాను, కానీ అలా వేస్తే అసలు తినాలనిపించదు ఎందుకో. మీకు ఏ విధంగా చేస్తే ఉగాది పచ్చడి ఇష్టమో కామెంట్ చేయండి. నేనైతే ఇలా సింపుల్గా చేశాను. పరిపూర్ణమైన శుభయోగం మకర రాశి వారికి కుంభరాశి వారికి దేవగురువైన బృహస్పతి సంవత్సరం మధ్య భాగంలో
ఉగాది పచ్చళ్ళలో ఉప్పుకు బదులు నేను నెయ్యి వేసానండి. ఉప్పు వేయకూడదు. కొంతమంది కారం కూడా వేస్తారు. కారానికి బదులు మిరియాల పొడి వేయాలి. ఇలా ఉగాది పచ్చడి ఇవన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత పూజ అయితే చేసుకున్నాము. పరమన్నము, ఉగాది పచ్చడి పెట్టేసాము. కొబ్బరికాయలు కూడా ఉంటే కొబ్బరికాయ కొట్టేసి అయితే నైవేద్యంగా పెట్టేసాము. అలానే ఇంకా పిల్లలకైతే ఉదయాన్నే తలస్నానాలు చేయించారండి. కొత్తవి వేస్తానంటే అప్పుడే వేసుకోమన్నారు. చాక్లెట్ ఉంటే అది తినుకుంటూ చూడండి ఎలా చేస్తున్నారో. ఇంకా వాళ్ళు కొద్దిసేపు ఆటలాడుతుంటే ఈ లోపు మేము 12 లోపే మళ్ళీ పితృదేవతలకు కూడా పెట్టుకోవాలి కదండి. పూజ అయితే కంప్లీట్ అయిన వెంటనే ఇంకా వంటలు అయితే మొదలు పెట్టాము. ఇంకా చికెన్ కర్రీ చేసేసి గారెలు వేసామండి. నార్మల్గా వైట్ రైస్ అలా పెట్టేసాము. బిర్యానీ చేద్దాం అనుకున్నాము. ఇంకా టైం కూడా లేదని చెప్పేసి అలా అయితే పెట్టుకున్నామండి. ఫ్రూట్స్ అలానే మనకి ఎవరైతే ఉంటారో పెద్దలు వారి పేర్లు తరుచుకొని బట్టలు పెట్టేసుకొని ఇలా అయితే దీపారాధన అనేది చేసుకుంటామండి. అలాగే ఉదయాన్నే పరమాన్నం చేసాం కదండి, అది పూజలో నైవేద్యంగా పెట్టిన తర్వాత కొంచెం పక్కన పెట్టేసాము తాతయ్య కూడా పెట్టడానికి. అదే ఇక్కడ పెట్టామండి పరమాన్నము, ఫ్రూట్స్, గారెలు వేసాం కదా, గారెలు, చికెన్ కర్రీ, వైట్ రైస్ ఇవన్నీ పెట్టాము. ఇలా పెట్టిన దానిలో కొంచెం కొంచెం విస్తరాకుల్లో పెట్టేసి నేను పైన పెట్టేసి వస్తానండి. డబ్బా పైన అయితే కొంచెం పావురాలు ఇవి కూడా తిరుగుతూ ఉంటాయండి. ఒకటి పక్కకి తింటాయని చెప్పేసి పక్కన ఒక గిన్నెలో వాటర్ చిన్నుకి బర్త్డేకి ఇలా పట్టు పంచ తీసుకున్నామండి. అప్పుడు మరీ లూజు ఉంది కదా అని ఇంక వేయలేదు. సో ఉగాదికి ఇద్దరికి ఇలా ట్రెడిషనల్గా వేద్దాము బాగుంటుందని ఇప్పటి వరకు ఉంచాను. ఆద్యకి ఇలా కంప్యూటర్ వర్క్ చేయించానండి, ఎంబ్రాయిడరీ వర్క్. కొంచెం నిండుగా కలర్స్ అన్నీ వచ్చేలాగా చూసి ఇలా అయితే చేయించాము. చాలా బాగుందండి, వేస్తే కూడా లుక్ చాలా బాగుంది. ఉగాది శుభాకాంక్షలు. ఇది వచ్చేసి షాపింగ్ బ్లాగ్ అండి. అమ్మమ్మ నేను బయటకు వెళ్ళామన్నాం కదా, ఇంకా ఫస్ట్ నా ఆద్య బర్త్డే 30న ఇంకా షాపింగ్కి వెళ్ళామన్నమాట తీసుకురావడానికి. వీళ్ళు స్కూల్కి ఉంటుందేమో అనుకున్నాము, అనుకోకుండా రంజాన్ వచ్చింది కదా, రంజాన్ రోజు వీళ్ళకి హాలిడే ఉంది. ఇంకా ఇద్దరికి లంచ్ పెట్టేసి ఇంటి దగ్గరే మామయ్య ఉన్నారు, వీళ్ళిద్దరిని ఉంచేసి మేమైతే వెళ్ళామండి. ఫస్ట్ సిఎంఆర్కి వెళ్ళాము. మోడల్ అయితే చాలా బాగున్నాయి కానీ ఆద్య సైజు ఒక్క డ్రెస్ కూడా దొరకలేదండి. ఇది మాత్రం బాగుందని చెప్పేసి వీడియో తీసుకున్నాను. దాని తర్వాత వచ్చేసి 2-3 షాపులు కళానికేతను అక్కడ చూసాము, ఎక్కడ నచ్చలేదు. ఇంకా ఆర్ఎస్ బ్రదర్స్కి వెళ్తే అక్కడ ఫ్రాక్ తీసుకున్నాను అనమాట. పర్పుల్ కలర్ది ఆల్రెడీ షార్ట్స్లో పెట్టాను కదా, అది తీసుకున్నాను. అక్కడ నుంచి డీమార్ట్కి వెళ్ళామండి. ఇంకా స్కూల్లో చాక్లెట్స్ ఇవన్నీ ఇవ్వాలి కదా అని చెప్పేసి చూస్తున్నాను. బిస్కెట్స్, పిల్లలకి రిటర్న్ గిఫ్ట్లో ఏమి ఇస్తే బాగుంటుందా అని చూస్తున్నాను. క్రేయాన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. నేనైతే లిడ్ పెన్సిల్స్ తీసుకున్నాను. అమ్మమ్మ ఇక్కడ బ్యాగ్ కావాలని చూస్తున్నారు. మనకి క్లాత్ టైప్ అయితే వాష్ చేసుకోవడానికి అన్నిటికీ బాగుంటుందని అలానే ఇద్దరం యోగా మ్యాట్స్ తీసుకున్నామండి. నాకు మార్నింగ్ కొంచెం సూర్య నమస్కారాలు ఇలా చేసుకునే అలవాటు ఉంది. సో అందుకు ఇవన్నీ తీసుకున్నాము. చూడండి లగేజీయే చాలా అయిపోయింది. ఆర్ఎస్ బ్రదర్స్ బ్యాగ్ కాకుండా ఇంక ఈ లగేజ్ ఎక్కువైపోయింది మాకు. తీసుకున్న బ్యాగులు ఇవన్నీ కూడా పెట్టేసుకొని సర్దుకున్నాము. ఆల్రెడీ ఇంటి దగ్గర నుంచి ఒక 2-3 బ్యాగులు ఎక్స్ట్రా అయితే తీసుకొచ్చామండి. డీమార్ట్కి వెళ్తున్నాం కదా, అక్కడ మళ్ళీ ఎక్కువ అవుతాయి అని చెప్పేసి. అయినా కానీ అవి కూడా సరిపోలేదండి. ఆద్యకి డ్రెస్ తీసుకున్నాం కదా, ఆ కవరు నిండిపోయింది. అమ్మమ్మ హ్యాండ్ బ్యాగ్ అని తీసుకున్నారు కదా, దానిలో కూడా లగేజీ పెట్టాము. అంత ఎక్కువగా అయింది. మా లక్ బాగుండి ఎలాగో యూబర్లో బుక్ చేసుకున్న ఆటో కూడా పెద్దది వచ్చింది కాబట్టి లగేజ్ కూడా ఇబ్బంది అవ్వలేదండి. చిన్న ఆటో వచ్చి ఉంటే సగం మా మీదే పెట్టుకోవాల్సి వచ్చేది. అంతేనండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.